ఘనమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేస్తున్నారా? మీకున్న సమస్యలు తలపోసుకుంటూ దుఃఖపడుతూ లేస్తున్నారా? యేసయ్య నమ్మదగిన వాడు. మీ సమస్యలన్నీ ఆయన దగ్గర పెట్టండి. ఈరోజు ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. యేసయ్య చేసే కార్యాలు మన కంటికి కనపడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి అగోచరములు. అంత గొప్ప కార్యాలు యేసయ్య ఈరోజు మన జీవితాల్లో జరిగించునుగాక. ఈరోజు శుభోచన కొరకు 126వ సంకీర్తన, యాత్ర కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 126వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మన నోటి నిండా నవ్వించే గొప్ప దేవుడు ఆయన కదండి. ఈరోజు మన అంశము నోటి నిండా నవ్వు. దేవుని బిడ్డలంగా మనం ఎంతో సంతోషంగా ఉండాలి. పౌలు అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువు నందు ఆనందించుడి. ఇంగ్లీష్లో హ్యాపీనెస్ వేరండి, జాయ్ వేరు. హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్, బట్ జాయ్ డిపెండ్స్ ఆన్ జీసస్ ఓన్లీ. సంతోషం అనేది ఏదో ఒకటి జరిగితే కదండి, ప్రమోషన్ వస్తేనో, పిల్లలు పాస్ అయితేనో, పిల్లలకు ఉద్యోగాలు వస్తేనో, ఇంట్లో అప్పులు తీరితేనో, ఆరోగ్యం బాగైతేనో అది సంతోషం. హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్, బట్ జాయ్ డిపెండ్స్ ఆన్ జీసస్ ఓన్లీ. ఆనందం అనేది యేసు క్రీస్తు ప్రభు ద్వారానే. ఈ క్రీస్తు ద్వారా కలిగే ఆనందాన్ని శత్రువు దొంగిలించలేదు. ఎందుకో తెలుసా? ఈ ఆనందం ప్రభువును బట్టి. పౌలంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. ప్రభువులో ఆనందించేవారు ఖచ్చితంగా వారి ఆనందాన్ని తీసివేసుకోలేరు. ఎందుకంటే వారు పరిస్థితుల మీద కాదు, వారు ప్రభువు మీద ఆధారపడినారు కాబట్టి ఖచ్చితంగా వారి ఆనందం ఎప్పుడూ ఉంటుంది. వారి ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది. అందుకని బైబిల్లో మనం చూస్తాం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. దేవుని బిడ్డలు ప్రతి నిత్యం సంతోషంగా ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభువును బట్టి, యేసు క్రీస్తు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. నా పాపం కొరకై సిలువలో ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడనే ఆ గొప్ప విశ్వాసాన్ని బట్టి దేవుని బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆయన మన నోటి నిండా నవ్వించిన గొప్ప దేవుడు కదండి. ఎప్పుడు నవ్వు. మొదటి వచనంలో మనం చూస్తే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, మనం ఎప్పుడైతే చెరలో నుండి బయటకు వస్తామో అప్పుడు మన దేవుడు మన నోటి నిండా నవ్వు పెట్టేవాడు కదండి. అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. ఏం చెర? ఇశ్రాయేలీయులేమో బబులోను చెరలో నుంచి బయటకు వచ్చారు. మనం ఏ చెరలో నుంచి రావాలో తెలుసా? పాపం అనే చెరలో నుంచి రావాలి. పాపపు ఊబి అనే, పాపపు దాసత్వం అనే చెరలో నుండి బయటకు రావాలి. అపవాది కోరలు అనే చెరలో నుండి బయటికి రావాలి. ఇంకా చాలామంది పాపం అనే చెరలో మగ్గి ఉన్నారండి, నలిగిపోతూ ఉన్నారు. పాపపు దాసత్వం అనే చెరలో నలిగిపోతూ ఉన్నారు. నీ పాపం నిన్ను పట్టుకుంటుందని బైబిల్ చెప్తుంది. ఎవరైతే వారి పాపం అనే దాసత్వం అనే చెరలో నుంచి బయటకు వస్తారో కదండి, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. ఎప్పుడైతే ఆ పాపం అనే దాసత్వంలో నుంచి మనం బయటకు వస్తామో, ఆ చెరలో నుండి బయటకు వస్తామో, అప్పుడు దేవుడు మన నోటి నిండా నవ్వు పెట్టే దేవుడు కదండి. క్రిస్మస్లో చాలామంది సంతోషించారు కదా. మరి ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులు వేసెను. మరియ వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులు వేసెను. ఎంత సంతోషం! క్రిస్మస్ అంటేనే సంతోషం.
యేసుక్రీస్తు ప్రభువులో ఈ సంతోషం మనకు ఎప్పుడు ఉండాలి, మన నోటి నిండా నవ్వు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మన నోటి నిండా నవ్వుంచే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఎప్పుడు ఈ నవ్వు అంటే చెరలో నుండి బయటకు వచ్చినప్పుడే ఈ నవ్వు మన జీవితాల్లో ఉంటుంది, ఈ ఆనందం మన జీవితాల్లో ఉంటుంది. ఈ క్రిస్మస్లో మనం చూస్తున్నాం కదండి, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? మన జీవితాలకు నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఈ ఆనందం నీకు కావాలంటే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే ఇప్పుడే యేసయ్య నీ నోటి నిండా నవ్వు పెట్టి నేను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. మన ఆనందం, మనకి ఆనందం లేకుండా చేసేటువంటి 4 విషయాలు చెప్పి నేను ముగించేస్తానండి. మన జీవితాల్లో మన ఆనందాన్ని దొంగిలించే 4 దొంగలు ఉన్నారు. ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తాడు. ఆ 4 విషయాలు మనం తెలుసుకోవాలి. 1, పరిస్థితులు కదండి. ఉదయకాలం నువ్వు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితులైనా సరే నీ ఆనందాన్ని దొంగిలించేవిగా ఉన్నాయా? ఆ ఏ పరిస్థితులైనా ప్రభు చేతికి అప్పగించు. యేసయ్య ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. యేసయ్య ఆ పరిస్థితులన్నీ కూడా అవి నీ జీవితాన్ని బాధపరిచే పరిస్థితులైనా, నీ కుటుంబాన్ని వేదన కలిగించే పరిస్థితులైనా అవి ప్రభు చేతికి అప్పగించు. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలములగునని వాక్యం చెప్తుంది. పరిస్థితులు కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా యేసయ్యకి అప్పగించండి. యేసయ్య ఈరోజే మీ జీవితంలో నోటి నిండా నవ్వు పెట్టి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. 2వది, మనుషులు. మన ఆనందాన్ని దొంగిలించే 2వ దొంగ, నోటి నిండా నవ్వు లేకుండా మన ఆనందాన్ని దొంగిలించే 2వ దొంగ మనుషులు కదండి. వివిధ రకాలైన మనుషులు మన ఆనందాన్ని దొంగిలిస్తుంటారు. వాళ్ళను మనం ఎలా జయించాలంటే క్రీస్తు యేసు మనసు కలిగి ఆయన ఎంత తగ్గించుకున్నాడో అంతగా మనల్ని మనం రిక్తులుగా చేసుకొని తగ్గించుకున్నప్పుడు వారి ద్వారా మనం జయ జీవితాన్ని పొందుకోగలం. 3వది, వస్తువులు. మన ఆనందాన్ని దొంగిలించే 3వ దొంగ పేరు వస్తువులు. ఈ వస్తువుల మీద నుంచి కదండి, చిన్న చిన్న వస్తువులు. ఈరోజు మనుషులు వస్తువులను ప్రేమిస్తున్నారు, వ్యక్తుల్ని ద్వేషిస్తున్నారు. కానీ వాక్యం చెప్తుంది మనం దేవుని బిడ్డలంగా వ్యక్తులను ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి, అంతే కదండి. అయితే ఈ రోజుల్లో అంతా ఉల్టా అయిపోయింది. వస్తువులను ప్రేమిస్తున్నాం, వ్యక్తులను వాడుకొని వదిలిపెడుతున్నాం. దేవుని బిడ్డలారా, వస్తువులు ఏవైనా సరే అవి వాడుకోవటం వరకే. దేవుని బిడ్డలంగా మన వ్యక్తులను ప్రేమించాలి, ప్రభు బిడ్డలను ప్రేమించాలి, దేవుని సహవాసాన్ని, దేవుని సంఘాన్ని ప్రేమించి ఆయన బిడ్డలంగా ఆయనకి ఇష్టంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. 4వది, మన ఆనందాన్ని దొంగిలించేది చింత. అది ఏ చింత అయినా సరే ఈరోజు అది ప్రభు చేతికి అప్పగించండి. పౌలు అంటాడు కదా, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన ఆనందాన్ని దొంగిలించే ఈ దొంగను పట్టుకొని పాపపు చెరలో నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు కృపకు పాత్రులమై ఆయన అడిగితే ఆయన అంతగా మనల్ని మనం రిక్తులుగా చేసుకొని తగ్గించుకున్నప్పుడు వారి ద్వారా మనం జయ జీవితాన్ని పొందుకోగలం. 3వది, వస్తువులు. మన ఆనందాన్ని దొంగిలించే 3వ దొంగ పేరు వస్తువులు. ఈ వస్తువుల మీద నుంచి కదండి, చిన్న చిన్న వస్తువులు. ఈరోజు మనుషులు వస్తువులను ప్రేమిస్తున్నారు, వ్యక్తుల్ని ద్వేషిస్తున్నారు. కానీ వాక్యం చెప్తుంది మనం దేవుని బిడ్డలంగా వ్యక్తులను ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి, అంతే కదండి. అయితే ఈ రోజుల్లో అంతా ఉల్టా అయిపోయింది. వస్తువులను ప్రేమిస్తున్నాం, వ్యక్తులను వాడుకొని వదిలిపెడుతున్నాం. దేవుని బిడ్డలారా, వస్తువులు ఏవైనా సరే అవి వాడుకోవటం వరకే. దేవుని బిడ్డలంగా మన వ్యక్తులను ప్రేమించాలి, ప్రభు బిడ్డలను ప్రేమించాలి, దేవుని సహవాసాన్ని, దేవుని సంఘాన్ని ప్రేమించి ఆయన బిడ్డలంగా ఆయనకి ఇష్టంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. 4వది, మన ఆనందాన్ని దొంగిలించేది చింత. అది ఏ చింత అయినా సరే ఈరోజు అది ప్రభు చేతికి అప్పగించండి. పౌలు అంటాడు కదా, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన ఆనందాన్ని దొంగిలించే ఈ దొంగను పట్టుకొని పాపపు చెరలో నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు కృపకు పాత్రులమై
ఆయన అడిగితే ఆయన మీకు పరిపూర్ణమైన విడుదల ఇస్తాడు. యేసయ్యా, ఈ పాపపు చెరలో నేనున్నాను, ఈ పాపపు దాసత్వం అనే చెరలో నేనున్నాను, ఈ చెరలో నుంచి నన్ను బయటికి తీసుకురాయ్యా, నా నోటి నిండా నవ్వు కలుగు చేయ్యా అని మీరు అడిగితే ఈరోజు యేసయ్య సంపూర్ణంగా మీకు సహాయం చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం మన అందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు అయ్యా. ఈరోజు మాకిచ్చిన నోటి నిండా నవ్వును బట్టి మీకు స్తోత్రాలు. మా కొరకు గొప్ప కార్యములు చేసిన దేవా స్తోత్రాలు. ఎప్పుడు ఈ నవ్వు అంటే చెరలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ నవ్వు అని మేము విన్నాం. ఇంకా చాలామంది పాపం అనే చెరలో, పాపపు దాసత్వం అనే చెరలో, అపవాది ఊబి అనే చెరలో ఉన్నారయ్యా. నాశనకరమైన గోతుల నుండి పైకి లేవనెత్తే గొప్ప దేవుడు మీరు. నిబిడల ఆ చెరలో నుంచి బయటికి రావడానికి సహాయం దయచేయండి. పరిపూర్ణమైన విడుదల దయచేయండి. ఒక్కొక్కరి మీద మీ ఆశీర్వాదం దయచేయండి. కుటుంబాలను మిక్కిలి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చూస్తున్న బిడ్డలందరికీ నోటి నిండా నవ్వుండును గాక, నీ బిడ్డల చింతంతా తొలగిపోను గాక సహాయం దయచేయండి ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి నాయన. ఎవరైతే ప్రభా హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారో నీ బిడ్డలు ముట్టి బాగు చేయండి ప్రభా. ఈ దినం ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపా క్షేమాలు తోడుగా ఉంచండి. మా తండ్రి, ఈరోజు ప్రభా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుని బిడ్డలను మిక్కిలి దీవించండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి చేతుల కష్టార్జితం దీవించండి. పెట్టుబడులు దీవించండి. అలాగే ప్రభా కష్టార్జితం చేసుకుని బిడ్డలను దీవించండి. ఉద్యోగస్తులను దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. అయా ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక. నీ కృప కలుగును గాకయ్యా. సహాయం దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. ఈ దిన జీవిత యాత్రలు ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని ఈ దినమంతట్లో మాకు తోడుగా ఉండి ఒక్కొక్కరి మీద మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని అయ్యా తండ్రి, ఈ శుభోచనలో పాల్గొన్న బిడ్డలు ఏ సమస్యల చేత నలిగిపోతూ ఉన్నారో వారికి విడుదలిచ్చి, సేవకులను దీవించి, వారి పరిచయాలను దీవించి మీరు ఆకడి కొరకై మమ్మల్ని సిద్ధపరచమని, నిండైన సంతోషం, నిండైన ఆనందం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సంఘమంతటికి, సిబిసి పరిచర్ల కుటుంబాలకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైనుగాక. ఆమేన్.